దేశ క్రైస్తవుల ప్రతినిధిగా పాల్గొన్న హెచ్సి ముఖర్జీ బ్రాహ్మణుడు, ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ ఉండవచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు. ఆనాడు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో ఏది అల్పసంఖ్య వర్గాలకు ఏం అవసరమని చెప్తున్న సభలో మాట్లాడిన క్రైస్తవుల తరఫున మాట్లాడిన నలుగురు కూడా అగ్రకులస్తులే. అందులో దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఈ ఎస్సీ ముఖర్జీ చైర్మన్ బ్రాహ్మణుడే. అంటే ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా రాజ్యాంగ సభలో పాల్గొని మాకు రిజర్వేషన్లు అవసరం లేదన్న వాళ్ళు అగ్రకులస్తులే. అదే సమయంలో రాష్ట్రపతి ఆనాడు అగ్రకులస్తుడు బ్రాహ్మణే, అదే సమయంలో ఆనాడు ప్రధానమంత్రి బ్రాహ్మణే, మాకు అవసరం లేదన్న క్రైస్తవ ప్రతినిధి కూడా బ్రాహ్మణే. అంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు.